నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఈ రోజు మన కార్యక్రమంలో కామన్ గా వచ్చే ఈఎన్టీ సమస్యలు ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ హాస్పిటల్ చైర్మన్ అండ్ చీఫ్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, కామన్ గా వచ్చే ఈఎన్టీ సమస్యలు అసలు ఏమేమి ఉంటాయంటారు? ఇప్పుడు ఈఎన్టీ అంటే ఇయర్, నోస్, థ్రోట్. ఈ మూడు భాగాలు కూడా మన శరీరంలో చాలా ముఖ్యమైనవి. ఇవి జ్ఞానేంద్రియాల్లో మూడు కూడా 8 జ్ఞానేంద్రియాల్లో ముఖ్యంగా ఈ మూడు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యమైన ఇంపార్టెంట్ అయితే ఈ చెవి, ముక్కు, గొంతు మూడు కూడా మనకు శరీరంలోకి ఒక అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ముక్కు రంధ్రాలు ఇవన్నీ కూడా బయటకి గాలికి, దుమ్ముకి ఎక్స్పోజ్ అయి ఉంటాయి. అట్లాగే నోరు తింటాము, రకరకాల పదార్థాలు అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. గొంతు ఇవన్నీ కూడా, అట్లాగే చెవి కూడా గాలి, దుమ్ము వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉంటాయి. కాబట్టి చాలా సాధారణంగా ఈ మూడు అవయవాలకు కూడా చాలా కామన్గా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన డాక్టర్స్ మామూలుగా చేసే ప్రాక్టీస్లో దాదాపుగా 60-70% ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు, అనుకోవచ్చు ఈ ఈఎన్టీ సమస్యలతో బాధపడుతూ ఉంటారని. అయితే ఎలాంటివి వస్తాయి కామన్గా అంటే, ఈ ఎప్పుడైతే మనం అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతామో వీటిలో సెల్ఫ్గా వాటికి ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. అయినా కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కానీ, లేకపోతే బయట వాతావరణంలో మార్పులు, తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు, లేకపోతే వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎపిడమిక్ లాగా వచ్చినప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయ్యి కంటామినేటెడ్ అన్హైజీనిక్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లా వచ్చేవన్నీ కూడా రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనకు ఈ మూడు అవయవాలకు కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అట్లాగే అలర్జీస్ రావచ్చు. తర్వాత ఈ గొంతుకు సంబంధించిన వచ్చే సమస్యలు వస్తే ఎక్కువగా మన ప్రొఫెషనల్స్, లేకపోతే టీచర్, సింగర్స్ ఇట్లా రకరకాలుగా వాయిస్ ప్రొఫెషనల్గా మనకు వచ్చే అవసరాన్ని బట్టి ఎక్కువగా మాట్లాడటం వల్ల వచ్చే సమస్యలు, గొంతు బొంగురు ఇట్లాంటివి రావచ్చు. అట్లా అనేక రకాల సమస్యలు. ఇవన్నీ కాకుండా మామూలు ఇన్ఫెక్షన్స్ మొదలుపెట్టుకొని క్యాన్సర్ దాకా కూడా ఎన్నో రకాల జబ్బులు ఈ మూడు అవయవాలకి రావచ్చు. సో క్యాన్సర్ సమస్యలు కూడా, గొంతు క్యాన్సర్ అనేది మన దేశంలో ముఖ్యంగా నోరు, గొంతుకు వచ్చే క్యాన్సర్స్ అన్ని శరీరంలో ఉన్నటువంటి అనేక పార్ట్స్లో వచ్చే క్యాన్సర్స్ కంటే చాలా ఎక్కువ గొంతు క్యాన్సర్స్ ఉంటాయి. దాదాపు 30% పైన గొంతు క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్తోనే బాధపడతారు అనమాట. బాడీలో వచ్చే మిగతా అవయవాల కంటే ఎక్కువగా ఈ గొంతుకి, నోటికి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అట్లా అనేక రకాల సమస్యలు రావచ్చు. ఓకే, నార్మల్గా జలుబు ఉన్న వాళ్ళకిను అంటే సైనస్ ఉన్న వాళ్ళకును తేడా ఏంటంటారు? ఇప్పుడు ఈ సైనస్ అనేది దాదాపు సైనస్ సమస్యతో బాధపడని వాళ్ళు అంటూ ఉండరు. ఈ ఒక్కళ్ళు మన జీవితంలో ఏదో ఒకసారి, చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యేదాకా ఏదో ఒకసారి అయినా కూడా తప్పకుండా సైనస్ వ్యాధితో బాధపడి ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకనే ఈ సైనస్ అనే పదము చాలా కామన్ అయిపోయింది. అంటే నార్మల్గా మాటల్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, సైనస్ వచ్చింది, సైనస్ అంటారు. అంటే సైనస్ అనేది ఒక సినోనిమ్ లాగా, జబ్బుకి ఒక పేరు లాగా వచ్చింది, కానీ అది ఒక జబ్బు కాదు. అది ఆ పేరు సైనస్ అనేది మన శరీరంలో ముఖంలో ఉండే ఎముకల్లో ఈ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఈ ఎముకలు ఇక్కడ ఈ ఎముకలో, ఇక్కడ చీక్ బోన్స్, అట్లాగే 2 కళ్ళ మధ్యలో ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలని సైనస్లు అంటారు. ఆ సైనస్లో గాలితోని మన ముక్కులోంచి పీల్చే గాలి ఈ సైనస్ లోపలికి వెళ్ళి వస్తూ ఉంటుంది. వెంటిలేషన్, ఒక నార్మల్ వెంటిలేషన్ అది అవుతూ ఉంటే, నార్మల్గా ఉంటే సైనస్ లోపల గాలితో నిండి ఉంటాయి అవి. సో అవి నార్మల్గా ఉంటుంది. ఈ సైనస్లు, ముక్కు ఇవన్నీ కూడా పలుచటి పొర, మ్యూకస్ మెంబ్రేన్. ఇప్పుడు మనం నోట్లో చూస్తే పలుచటి పొర తెలుస్తుంది మనకు. అట్లాగే ఈ ఎముకలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో కూడా అవన్నీ కూడా ఆ లైనింగ్ మెంబ్రేన్ ఉంటుంది, పలుచటి మ్యూకస్ మెంబ్రేన్. ఆ మ్యూకస్ మెంబ్రేన్కి సీలియరీ మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. ఇది అంటే సన్నటి హెయిర్ లైక్ సీలియా ఉంటాయి అన్నమాట, మన కంటికి కనిపించకుండా. మన ముక్కులో గాలి పీల్చుకున్నప్పుడు బయట దుమ్ము కానీ ఏదైనా వచ్చినప్పుడు ముక్కులోకి వెళ్తూ ఉంటుంది. పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్, రకరకాల బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ వెళ్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తూ మెకానిజం ఉంటుంది నోస్లో. ఈ మ్యూకస్ మెంబ్రేన్స్ మ్యూకోసీలియరీ మెకానిజం అంటాం. ఆ సీలియా ఆ ముక్కులోకి వచ్చే దుమ్ము, ధూళి కణాలని మ్యూకస్ సెక్రిషన్స్లో కలిపేసి, మ్యూకస్ సెక్రిషన్ వస్తుంది, ముక్కులో వచ్చేలాగా వస్తుంది కదా, దానిలోకి అవన్నీ సెట్ చేసి ఆ తర్వాత ఆ సీలియరీ మెకానిజంతో వాష్ అవుట్ చేస్తుంది. గొంతులోకి మనకు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనం మింగేస్తూ ఉంటామో తెలియదు. అది
దాదాపు ఒక రోజులో ప్రతి ఒక్కళ్ళకి 1 లీటర్ మ్యూకస్ సెక్రెషన్ అవుతుంది. ముక్కులోంచి పోయే సెక్రెషన్స్ అంటే అదంతా మనకు తెలియకుండా అంతపోతుంది. అంటే అది ఇట్స్ క్లీనింగ్ మెకానిజం, అది నార్మల్గా జరిగిపోతుంటుంది. అంటే ముక్కులో గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి సైనస్ లోపలికి వెళ్ళి ఈ వెంటిలేషన్ తోటి మంచి వెంటిలేషన్ ఉంటే ఈ సైనస్లన్నీ హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి ముక్కులో ఎముకల్లో, ఈ ముఖంలో ఉన్నట్టు ఎముకల్లో ఈ ఖాళీ ప్రదేశాలు ఎందుకు ఏర్పడినాయంటే మనకి ఈ ఎముకలన్నీ కూడా అదే సాలిడ్ బోన్ అంటే మనకి చాలా బరువు అయిపోయేది తలలో బరువు తగ్గించడానికి ఒక నేచర్ ఆ రకంగా డెవలప్మెంట్లో అలా వచ్చి ఉంటాయి ఖాళీ ప్రదేశాలు ఏర్పడినాయి. ఇంకోటి అవి నార్మల్గా ఉన్నప్పుడు గాలితో నిండి ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట కూడా స్పష్టంగా అది రెజనేట్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట. ఒక స్పీకర్స్ లాగా రెజనేట్ చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అనమాట. సో దాని అవసరం అలా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా జలుబు ఉన్నప్పుడు 1-2 రోజులు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. బట్ సైనస్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా జలుబు అలా ఉంటూనే ఉంటుంది. వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ అవి లేకపోతే టాబ్లెట్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు కదా, సో అలా యూస్ చేయొచ్చా? కొంతమందికి చాలా మీరు అన్నట్టు తరచుగా వస్తుంది. నేను అన్నట్టు ప్రతి వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి రావచ్చు, కానీ కొంతమందికి తరచుగా అదే పనిగా వస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్. ఈ సైనస్ లోపల జబ్బులు వస్తాయి. ఈ సైనస్ లోపల వచ్చే ఇన్ఫెక్షన్స్ని సైనసైటిస్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే సైనస్ మ్యూకస్ మెంబ్రైన్ వాచిపోయినప్పుడు, దాన్ని కందిపోయినప్పుడు దాన్ని ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, కంజెషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్స్ అని అలర్జీతో రావచ్చు, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్తో రావచ్చు, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో రావచ్చు. ఇట్లా రకరకాల కారణాల వల్ల, లేదు వాతావరణంలో వచ్చే టెంపరేచర్ చేంజెస్తో కూడా ఒక వాసోమోటార్ రైనైటిస్ అంటాం, ఒక హైపర్ రియాక్టివ్ ఇన్ఫ్లమేషన్స్ కూడా వస్తూ ఉంటాయి, ఒక ఇన్ఫెక్షన్ కాకుండా కూడా. అంటే రకరకాల కారణాల వల్ల ఈ సైనస్లో ముక్కులో ఉండే ఈ పలచని పొర వాచిపోయి అది ఇన్ఫ్లైమ్ అంటే కందిపోయినప్పుడు దాన్ని సైనసైటిస్ అంటాం. ఇట్లా ఇది కొంతమందిలో చాలా ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే వాళ్ళలో అలర్జీ లక్షణాలు ఎక్కువ ఉండవచ్చు. వాళ్ళని బై నేచర్ వాళ్ళ శరీరంలో రక్తంలో ఉండే ఇమ్యూన్ సిస్టంలో వచ్చే ఆల్టరేషన్స్ వల్ల నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు శరీరము ఒకేలాగా రెస్పాండ్ కాదు. బయట వచ్చే వాతావరణంలో వచ్చే రకరకాల ఎన్విరాన్మెంట్లో వచ్చే దుమ్ము కానీ, గాలిలో కానీ, స్మెల్స్తో కానీ, పొగతోను కానీ, వీటన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే మనం తినే పదార్థాలకు కానీ అందరూ ఒకే రకంగా, అందరి శరీరం ఒకే రకంగా రెస్పాండ్ అవుతుంది, రియాక్ట్ అవ్వదు. కొంతమందికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, దాన్ని హైపర్ రియాక్టివ్ అంటాం. కొంతమందికి పోలేను అంటే ప్రోటీన్ సంబంధించిన పదార్థాలతోటి అలర్జీస్ వస్తాయి బాడీలో. అంటే మన ఇమ్యూన్ మెకానిజంలో, ఇమ్యూన్ సిస్టంలో IgE యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళకి ఆ కారణాలు ఉంటాయి. సో ఈ అలర్జీ, హైపర్ రియాక్టివ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ సైనస్ జబ్బులు అంటే ఈ సైనసైటిస్, అలర్జీ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషను, ఇవి తరచుగా వాళ్ళకి ముక్కులో రైనైటిస్, సైనసైటిస్ ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది వాళ్ళకి. అట్లా వాళ్ళ బాడీ లో ఉన్న నేచర్ని బట్టి అది వాళ్ళకి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఇన్హీలర్స్ కూడా చాలా యూస్ చేస్తూ ఉంటారు, అంటే జలుబు తగ్గడానికి కూడా చాలా టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది తరచుగా ఎక్కువగా ఈ సైనస్ సమస్యలు, ముక్కు సమస్యలతో బాధపడే వాళ్ళకి, అంటే సైనసైటిస్ అనే దాంతో బాధపడే వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ నేచర్, బాడీ శరీరంలో నేచర్ని బట్టి ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా ఈ ముక్కులో స్ట్రక్చర్ అంటే అనాటమీ, ముక్కు లోపల ఉండే ఈ స్ట్రక్చర్, ముక్కు మధ్యలో ఉండే ఈ బోను, 2 ముక్కుల్ని వేరు చేస్తూ మధ్యలో ఉండే బోన్ ఉంటుంది, సెప్టమ్ అంటాం దాన్ని. ఈ సెప్టమ్ కొంతమందికి వంకరగా ఉండిపోతుంది, చాలా ఎక్కువగా బెండ్ ఉంటుంది, దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాం. లేకుండా ముక్కులో కండరాలు ఉంటాయి కొన్ని, దాన్ని టర్బినేట్స్ అంటాం. స్ట్రక్చర్స్ నార్మల్గా ఉండే స్ట్రక్చర్స్, ఆ టర్బినేట్స్లో కూడా, ఆ స్ట్రక్చర్లో కూడా కొన్ని వేరియేషన్స్ అంటే తేడా ఉంటుంది. కొంతమందిలో అవి లావుగా ఉబ్బిపోయి ఉంటాయి, లావుగా, అవి ఇన్ఫీరియర్ టర్బినేట్స్ అంటాము. ఆ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అంటాము. లేకపోతే మిడిల్ టర్బినేట్స్లో ఎయిర్తో ఫిల్ అయిపోయి ఆ టర్బినేట్స్ లావుగా ఉబ్బిపోయి ఉంటాయి, దాన్ని కాంకాబులోజా అంటాం. అంటే అనటామికల్ వేరియేషన్స్, ముక్కులో ఉండే స్ట్రక్చర్లో ఉండే నేచురల్గా కొంతమందిలో కొన్ని సమస్యల్ని అది సృష్టిస్తూ ఉంటుంది అనమాట, దారితీస్తుంటుంది స్ట్రక్చర్లో ఉండే చేంజెస్ వల్ల. అవి గాలి మామూలుగా వెళ్ళేదానికి అడ్డొస్తుంటాయి, అబ్స్ట్రక్షన్. నార్మల్ వెంటిలేషన్కి అంటే ముక్కులోంచి గాలి పీల్చినప్పుడు ఆ గాలి ఈ సైనస్లోకి వెళ్ళే దారులు ఉంటాయి, ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ మ్యాక్సిలరీ సైనస్, ఇట్లాగే ఫ్రాంటల్ సైనస్, ఇంకా స్పీనాయిడ్, ఇట్మాయిడ్ సైనసెస్ అని 4 రకాల సైనసెస్ ఉంటాయి, గ్రూప్స్ ఆఫ్ సైనస్.
సో వీటి లోపలికి వెళ్ళే గాలి పోయే దారికి ఇవి అడ్డొస్తాయి. సో ఎప్పుడైతే ఈ సైనస్ లోపలికి గాలి సరిగా వెంటిలేషన్ వెళ్ళదో అప్పుడు లోపల ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్స్కి గాలి ఆక్సిజన్ సరిపోక హైపాక్సియా, దాంతో కంజెషన్, దాంతో సూపర్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, మన ముక్కు లోపలే చాలా బ్యాక్టీరియా ఉంటాయి, వైరస్లు, బ్యాక్టీరియా, మనకు లోపల కమెన్సాల్స్ లాగా బ్యాక్టీరియా ఉంటాయి. అవి రెసిస్టెన్స్ తగ్గినప్పుడు ఆ వ్యక్తికి ఇన్ఫెక్షన్స్కి దారితీస్తూ ఉంటుంది. సో ముక్కులో ఉండే స్ట్రక్చర్లో ఉండే సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అలర్జీ, హైపర్ రియాక్టివ్ నేచర్ ఉందా ఆ వ్యక్తికి అనేది చూడాల్సి ఉంటుంది. వాళ్ళకి అసలు కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ కారణాలు తెలుసుకోవటానికి దానికి రకరకాల పరీక్షలు ఉంటాయి. సో తరచుగా ఈ సైనస్ సమస్యలు అంటే సైనసైటిస్కి గురయ్యే వాళ్ళు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి ఈఎన్టీ వైద్యుడి దగ్గరికి వచ్చి. ఎలాంటి పరీక్షలు చేస్తారు అనే దానికి అప్పుడు ఆ పరిస్థితిని బట్టి నిర్ణయం చేస్తాం. మామూలుగా ఒక వ్యక్తి సైనస్తో మీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఎలాంటి హిస్టరీ తీసుకుంటారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు ఇది సైనస్ అనే విషయాన్ని? ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఎంత తీవ్రంగా ఎంత తరచుగా వస్తుంది అనేది తీసుకున్న తర్వాత అప్పుడు పరీక్షలు నిర్ణయం చేస్తాం. సపోజ్ ఒక వ్యక్తికి సైనస్ సమస్యలు వచ్చింది, నాకు ఒక 1 వీక్ నుంచి ఉంది, మొట్టమొదటిసారి వచ్చింది, ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేదు అంటే వాళ్ళకి ఎక్కువగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఆ లక్షణాలు కూడా రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి సడన్గా ఈ ఎక్కడో వెళ్ళి వాతావరణం మార్పులు, అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటము, లేకపోతే చల్లగాలికి ఎక్స్పోజ్ కావటము, ఇట్లాంటివి జరిగినప్పుడు, లేకపోతే ఇప్పుడు మామూలుగా ఈ సీజనల్గా మనకు అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాంటి టైంలో ఏదో ఫస్ట్ టైం వచ్చింది ఇలాగా అన్నప్పుడు అది నార్మల్గా మేము తప్పకుండా దాని మీద అంచనా వేస్తాము హిస్టరీ, సిమ్టమ్స్ని బట్టి. సో వారికి మామూలుగా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. అది ఒక వారం రోజుల దాకా మనము మామూలుగా సామెత ఉంది కదా, మనకు జలుబు అనేది వస్తే అది ట్రీట్మెంట్ ఇస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, ట్రీట్మెంట్ తీసుకోకపోతే 7 రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్పి. అంటే అట్లా ఈ ఒక వారం రోజుల దాకా మనం దాన్ని గమనించవచ్చు. అంటే అతనికి ఉన్న సమస్య తలనొప్పి ఉందనుకోండి, బాగా తలనొప్పితో బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. తలనొప్పికి కావాల్సిన మామూలుగా ఓర్చుకునేంత ఉంటే స్టీమ్ ఇన్హలేషన్స్, హోమ్ రెమెడీస్ అడ్వైజ్ చేస్తాం. నార్మల్గా డీకంజెస్టెన్స్, ముక్కులు గాలి ఆడకపోతే ముక్కులో మామూలుగా ఆవిరి పట్టడం ఇది చేస్తే తగ్గుతుంది. కొంతమందికి అట్లా కాకుండా రాత్రంతా నిద్ర పట్టకుండా డిస్టర్బ్ అవుతుంది, ముక్కు గాలి ఆడట్లేదని, అలాంటి వాళ్ళకి తప్పకుండా మెడిసిన్ ఇవ్వాలి. డీకంజెస్టెంట్ ముక్కులో డ్రాప్స్ ఇస్తాం. ఆ డ్రాప్స్ ఇస్తే ఒక 3 డేస్లో అది ముక్కు కంజెషన్ తగ్గిపోయి నార్మల్ మెకానిజం, ఫిజియాలజీ, మన శరీరంలో ఉండే నార్మల్ ఫిజియాలజీ ఉంది కదా, ఈ ఓపెన్ అయినప్పుడు ఇంకా మళ్ళీ ముక్కు లోపల రంధ్రాలు ఓపెన్ అయ్యి, సైనస్లో రంధ్రాలు ఓపెన్ అయ్యి గాలి మళ్ళీ వెంటిలేషన్ ఇంప్రూవ్ అయ్యి నార్మల్గా రెస్టోర్ అయిపోతుంది, రికవర్ అయిపోతారు. తన ఓన్గా తన ఫిజియాలజీని రెస్టోర్ అయ్యి తన ఓన్ బాడీ ఇమ్యూనిటీతో రికవర్ అవుతారు. సో అట్లా ఇదే వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి మనకు. ఈ సైనసైటిస్, రైనైటిస్లో మోస్ట్ కామన్ వైరల్ ఫస్ట్ వచ్చేది సీజనల్గా. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా దానికి యాంటీబయాటిక్స్ పనిచేయవు వైరస్కి. సో యాంటీబయాటిక్స్ ఇవ్వం. అందుకే వాళ్ళకి ఏదైనా పారాసిటమాల్ లాంటివి, తలనొప్పికి, ఫీవర్ వస్తే ఫీవర్కి, ఇట్లాంటి సిమ్టమ్స్కి ఒక 1 వీక్ దాకా చూడొచ్చు, 5 days to 1 week చూడొచ్చు. ఈ 1 weekలో కూడా చూస్తూ ఉండాలి. ఇంకా ఆ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయా, తగ్గుతూ ఉందా అనేది కూడా గమనిస్తూ ఉంటాం. వీళ్ళు తగ్గుతూ ఉంటే కంటిన్యూ చేస్తాము, తగ్గిపోతుంది అతనికి యాంటీబయాటిక్స్ లేకుండా. అదే తగ్గకుండా ఎక్కువ అవుతూ ఉన్న వాళ్ళు తప్పకుండా మళ్ళీ రావాలి, రిపోర్ట్ చేయాలి, ఫాలోఅప్లో ఉండాలి. సో తీవ్రతను బట్టి, సిమ్టమ్ తీవ్రత, బాగా తీవ్రంగా ఇన్ఫెక్షన్ ఉంది, తీవ్రంగా ముక్కులోంచి చీముడులాగా వస్తూ ఉంది, పచ్చగా, తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది, 1 side ఎక్కువగా నోస్ బ్లాక్ ఉంది అంటే తప్పకుండా 1 side ఉంటే అది ప్రత్యేకంగా ఆ 1 side సైనస్లు ఎఫెక్ట్ అయినాయి, అబ్స్ట్రక్షన్ ఏదో ఉంటుంది, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. పరీక్షలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ట్రెండ్ మారే కొద్దీ, జనరేషన్ మారే కొద్దీ అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఎక్విప్మెంట్స్లో కూడా చాలా తేడాలు వచ్చాయి. ఒకప్పుడు ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది, బట్ ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్ ప్రకారం చూసుకుంటే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, అసలు ఏమొచ్చాయంటారు? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఈ ముక్కు లోపల పరీక్ష చేయాలంటే ఒక రోగి వచ్చినప్పుడు
లైట్, ఒక హెడ్ లైట్ అంటే టార్చ్ లైట్ లాగా హెడ్ లైట్ పెట్టుకొని చూసేవాళ్ళు ఇలాగా. ముక్కు మనకు బయట చూస్తే చాలా చిన్నగా ఒక చిన్న ఆర్గన్ లాగా కనిపిస్తుంది, కానీ లోపల చూస్తానికి ఆ లైట్ తోటి మేము చూసినప్పుడు హార్డ్లీ ఒక 1 ఇంచ్ డెప్త్ కనిపించేది మాకు. సో ఇన్సైడ్ మొత్తం ముక్కు లోపల భాగాలు ఏమీ కనిపించకపోయేది ఆ రోజుల్లో. అంటే మేము ట్రీట్మెంట్ ముక్కు లోపల ఓన్లీ ఒక 1 ఇంచ్ భాగం వరకు చూసేవాళ్ళము. మిగతా అవన్నీ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మామూలుగా అనాటమీలో ఉండే స్ట్రక్చర్స్ ఏవి చూడకుండానే మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. అట్లాగే ఆపరేషన్ చేయాలంటే కూడా హెడ్ లైట్తోనే లోపల నుంచి ఆపరేషన్ చేయడానికి, అంటే సెమీ బ్లైండ్గా చేసేవాళ్ళం. అంత కంటితో చూస్తూ ప్రతి అవయవాన్ని ప్రతి స్పాట్ కంటితో చూసి చేయలేదు. సో ఇప్పుడు మీరు అంటూ ఇప్పుడు ఆధునిక పరికరాలు ముఖ్యంగా ఎండోస్కోప్స్ అని వచ్చాయి. అంటే ముక్కు లోపల కూడా ఎండోస్కోప్తోని ఒక లైట్ సన్నటి పెన్సిల్ లాంటి ఎండోస్కోప్ లైట్ సోర్స్ ఉంటుంది. దాని ద్వారా లైట్ను పంపించి కెమెరా దానికి అటాచ్ చేస్తే మేము వీ కెన్ సీ వెరీ క్లియర్లీ ఆన్ ద టీవీ అనమాట, మానిటర్ చూస్తూ ప్రతి ఒక్క స్ట్రక్చర్ని ఒక మిలీమీటర్ లెవెల్లో కూడా ఆ స్ట్రక్చర్స్ మనకు చూడవచ్చు అనమాట. ఇది మాకు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన ఆధునిక పరికరం. సైనసైటిస్తో వచ్చిన వాళ్ళకి మొట్టమొదటి డయాగ్నాస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అనేది పరీక్ష చేస్తాం. అంటే అవుట్ పేషెంట్గానే ఓపీ రూమ్లోనే ఈ ఎండోస్కోప్ ముక్కులో పెట్టేసి కెమెరాతోటి మానిటర్లో చూస్తే ముక్కులో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ చూస్తాం. ఏదైనా స్ట్రక్చర్ అనాటమీ అబ్నార్మాలిటీ ఏమైనా ఉంటే, ముక్కులో డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ కానీ, పాలిప్స్ కానీ, టర్బినేట్ హైపర్ట్రోఫీ కానీ, ముక్కులో ఏదైనా పస్ ఉందా, పచ్చగా చీముడు వస్తుందా, ఇలాంటివన్నీ మనం చూడవచ్చు. ఏ భాగాల్లో ఉంది, ఎక్కడెక్కడ ఉంది, క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఈ ఎండోస్కోప్ ద్వారా చూసి పరీక్ష చేసి ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయాల్సి వస్తే కొంతమందికి సిటీ స్కాన్ కూడా అవసరం అవుతుంది, జబ్బు తీవ్రతను బట్టి. స్టేజ్ వైజ్గా జబ్బు తీవ్రంగా ఉంది అని మేము భావిస్తే సిటీ స్కాన్ అడ్వైజ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి అడ్వైజ్ చేయము. ఇదే చెప్పాను కదా, ఒక 1 వీక్ బ్యాక్ వచ్చింది సిమ్టమ్, మొదటిసారి వచ్చింది అన్న వాళ్ళకి చేయము. చాలా ప్రొలాంగ్డ్గా అంటే 1 మంత్ 2 మంత్స్ నుంచి కూడా సఫర్ అవుతున్నాము, లేకపోతే రిపీటెడ్గా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే ఫ్రీక్వెన్సీ చాలాసార్లు ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, కొన్ని సంవత్సరాలుగా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు, లేకపోతే ఒకేసారి వచ్చిన 1 మంత్ అయినా తగ్గలేదు, తీవ్రంగా ఉంది. సైనస్ జబ్బులు ఈ పక్కనే కళ్ళు, తర్వాత బ్రెయిన్ కూడా మనకు చాలా ఈ సైనస్లకి చాలా పలుచటి ఒక పేపర్ లాంటి బోన్సే సపరేట్ చేస్తాయి కంటికి సైనస్లకి మధ్యలో. చాలా క్లోజ్గా ఉంటాయి ముఖ్యమైన పార్ట్స్ ఇవి. కళ్ళు తర్వాత మెదడు కూడా ఈ సైనస్లకి అంటుకొని ఉంటాయి. అంటే ఈ రెండింటి మధ్యలో ఒక పేపర్ ఎంత థిన్గా ఉంటుందో అంత పలుచటి ఎముకలే ఈ కంటికి సైనస్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ కంటికి ఏమన్నా ఈ జబ్బులు వ్యాపిస్తున్నాయా లేదా, మెదడుకి వ్యాపించే ప్రమాదం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా గమనించి వాళ్ళకి తప్పకుండా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయాల్సి ఉంటుంది. ఈ ముక్కు లోపల సైనస్లు, ముక్కులో ఇన్ఫెక్షన్ మనకు ఇప్పుడు బయట చూసినట్టుగా ముక్కు మనకి ఏదో ఒక 2 ఇంచెస్ లాంగ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ బయట కనిపిస్తుంది, కానీ ముక్కు లోపల అలా ఉండదు. ఆ స్ట్రక్చర్లు చాలా ఉంటాయి. ముక్కు లోపల చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సో ఈ ముక్కులో ఉండే ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కంటికి దగ్గరగా ఉంటాయి కాబట్టి కన్ను వాచిపోయి, కొంతమందికి కన్ను చూపు కూడా పోయిన వాళ్ళని చూస్తాం ముక్కులో సైనస్లో జబ్బుల వల్ల. చూపు కూడా పోతుంది, రేర్ కేసెస్, బట్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్తో కూడా రావచ్చు, కన్ను చూపు పోతుంది. కొంతమందికి ట్యూమర్స్ ఉంటాయి, కొంతమందికి ఈ ముక్కు సైనస్లో రకరకాల ట్యూమర్స్, అంటే అవి క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే బినైన్ ట్యూమర్స్ కావచ్చు, ఇంకా తీవ్రంగా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కంటికి ఇటు వ్యాపించినప్పుడు కన్ను చూపు పోయే అవకాశాలు ఉంటుంది. అట్లాగే మెదడుకు వ్యాపించే ఇన్ఫెక్షన్స్ కూడా మెదడుకు వ్యాపించవచ్చు. సో మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ ఇట్లా రకరకాలుగా వస్తాయి. కంటి నరంకి ఎఫెక్ట్ కావచ్చు. కాబట్టి సైనస్ జబ్బులు 1 మంత్ కంటే ఎక్కువగా కంటిన్యూస్గా ఉంటే తప్పకుండా వారికి ఇంకా రకరకాల పరీక్షలు చేసి ఎలాంటి జబ్బులు ఎంత తీవ్రంగా ఉన్నాయి, ఏమైనా పక్కనున్న అవయవాలు కన్ను, మెదడు వీటికి ఏమైనా ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందా లేదా అనేది చూడటం జరుగుతూ ఉంది. రైట్ సార్, ముక్కుకు సంబంధించి అంటే ఈఎన్టీలో ముక్కుకు సంబంధించి సైనస్ ప్రాబ్లమ్స్ గురించి మీరు చాలా బాగా వివరించారు కదా. మరి వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆడియన్స్కి చివరిగా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి?
ఈ సైనస్ జబ్బులు అనేవి చాలా సాధారణంగా ఉంటాయి, చాలా కామను, ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంటుంది. కాకపోతే ఇవి మన పర్సనల్ హైజీనిక్ హ్యాబిట్స్, పర్సనల్ కేర్ తీసుకుంటే వీటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే హైజీనిక్ హ్యాబిట్స్, మంచి చేతులు అవి శుభ్రంగా కడుక్కోవటము, దుమ్ము ధూళి అట్లాంటివి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవటము. ఈ మాస్క్ అనేది ఒక కల్చర్గా వస్తే మంచిది అని మేము అనుకుంటున్నాము. ఈ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఈ మాస్క్ పట్ల అవగాహన వచ్చింది కాబట్టి దాన్ని ఏదో అది ఒక పెట్టుకోవాలంటే హెసిటేట్ చేయకుండా ప్రతి వాళ్ళు మాస్క్ కల్చర్ అలవాటు చేసుకుంటే మంచిది. మనకు ఇక్కడ మన వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువ కాబట్టి దుమ్ము ధూళికి మనం ప్రొటెక్ట్ చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. తర్వాత ఈ అలర్జీ, హైపర్ రియాక్టివ్ నేచర్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని శ్రద్ధ తీసుకొని పర్సనల్ కేర్ తీసుకోవాలి. ఈ వాతావరణ మార్పులు వచ్చాయి, సీజన్స్ వస్తుంటాయి, కొన్ని సీజన్స్లో వాళ్ళకి తెలుసు ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు ప్రాబ్లమ్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా సీజన్ చేంజ్ అవుతుంది ఇంకా నాకు ఎఫెక్ట్ అవుతుందానేమో అని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా వామ్ క్లాత్స్, తర్వాత వామ్ వాటర్ తాగటము, తర్వాత స్వీట్స్ అట్లాంటివి చల్లటి పదార్థాలు, జ్యూసెస్, సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయటము, ఇవి చాలా ముఖ్యం. తర్వాత లక్షణాలు వచ్చిన కొద్ది రోజులకి వెంటనే మొదటి రోజే మీరు ఈ హోమ్ రెమెడీస్ మొట్టమొదట అంటే స్టీమ్ ఇన్హలేషన్స్, తర్వాత ఇంకా మీరు ఇంట్లో కావాలంటే ఈ వామ్, గ్రీన్ టీ, అల్లం టీ ఇట్లాంటివి కూడా తీసుకుంటూ సూదింగ్ సొల్యూషన్స్, అవి సూదింగ్ ఎఫెక్ట్ ఉంటాయి, రెమెడీస్కి ఉపయోగపడతాయి. అవి మళ్ళీ నార్మల్ ఫిజియాలజీ రెస్టోర్ అయ్యి ఉపయోగపడుతుంది. కొంతమందికి కొన్ని పదార్థాలు తింటే వెంటనే అలర్జీ వస్తుందని గమనించి ఉంటారు, అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఈ సీజన్స్లో ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనకి ఆల్రెడీ ముక్కు సమస్యలు, తుమ్ములు, గొంతులో కానీ ఏదైనా సమస్య వచ్చింది అని తెలుసుకున్న తర్వాత తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఒకవేళ తప్పనిసరి ఏదైనా స్వీట్, ఐస్ క్రీమ్ ఏదో తింటారనుకోండి, తర్వాత దానికి రివర్స్ చేసేది ఒక వామ్గా ఉండేది ఏదన్నా, లేకపోతే కారా లాంటిది వెంటనే తింటే ఆ గొంతులో ఆ స్వీట్ టేస్ట్ మీరు బ్రేక్ చేయొచ్చు గొంతులో. అదే పనిగా స్వీట్ టేస్ట్ గొంతులో ఉంటే వాళ్ళకి అది ఇంకా హైపర్ రియాక్టివ్ చేంజెస్ ఎక్కువ వస్తుంటాయి, అట్లా అవాయిడ్ చేయాలి. ఒకవేళ సమస్య ఎక్కువగా ఉండి ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే తప్పకుండా ENT డాక్టర్ని సంప్రదించాలి. ఒక నెల ఆ పైన ఎక్కువగా ఉంటే సమస్యలు, సైనస్కి సంబంధించిన సమస్యలు, తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సార్, అలాగే ఈ జలనేతి ప్రక్రియ అంటూ ఉంటారు కదా, ముందుగా ఈ జలనేతి ప్రక్రియ అంటే ఏంటి, దాని గురించి వివరిస్తారా? జలనేతి అనే దాన్ని మామూలు మన వాటర్ని బాగా మరుగ చేసి వేడి చేసుకొని బాయిల్ చేసి వామ్ వాటర్ లాగా ఉన్న పరిస్థితిలో దానిలో ఒక చిటికెడు, ఒక స్పూన్ సాల్ట్ అట్లాంటిది వేసి అప్పుడు దాన్ని వాష్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మార్కెట్లో కూడా శాచెట్స్ రూపంలో దొరుకుతున్నాయి సాల్ట్స్. మనం ఆ సాల్ట్స్ కూడా పర్చేజ్ చేసుకుని మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు ప్రాపర్ కాంబినేషన్లో మనకు ఎంత కావాలి అంటే బాడీకి ఐసోటానిక్ సొల్యూషన్ అంటాము, సోడియం ఎలక్ట్రోలైట్స్, నార్మల్గా మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్కి సరిపడేట్టుగా అది కలుపుతారు సాల్ట్. అది ఆ శాచెట్స్ తీసుకొని వాటర్లో కలుపుకొని అది జలనేతి చేసుకుంటే ఉపయోగపడుతుంది. తరచుగా సైనస్తో బాధపడే వాళ్ళు చేస్తే మంచిది, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అది అట్లానే తాడుతోని ముక్కులో పెట్టుకొని చేస్తారు, అది చేయకూడదు. నేను కూడా దానివల్ల ఏమవుతుంది, ట్రామా అవుతుంది. పలుచటి మ్యూకస్ మెంబ్రేన్కి అది రబ్ చేస్తే ట్రామా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటే సూత్రనేతి ఏదో అంటారు దాన్ని, అది మాత్రము ఐ డోంట్ సజెస్ట్ అండి. జలనేతి తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ENTలో భాగంగా ముక్కుకి అంటే సైనస్ ద్వారా వచ్చే సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ENTలో ముక్కుకు వచ్చే సైనస్ గురించి ఎలాంటి పరిష్కార మార్గాలు అవలంబించాలి, ఇలాంటి బారిన పడినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఎటువంటి సమస్యలకు గురి కాకుండా ఉంటాం. ఇది వాళ్ళ HMTV హెల్త్ ప్లస్. 24 గంటల సంజీవని చూస్తూనే ఉండండి. HMTV హెల్త్ ప్లస్.